హాయ్ అండి. ఈరోజు ఒక ట్రెడిషనల్ స్వీట్ తోటి తయారు చేశాను చూడండి. దీన్ని కొర్ర బియ్యం అంటారండి. వీటిని చాలామందికి తెలిసి ఉంటుంది. ఇవి అన్ని డిపార్ట్మెంట్ స్టోర్లో లభిస్తాయి. ఆ కొర్ర బియ్యంతో తయారు చేసుకునే చంద్రకాంతలండి ఇవి. ఇది మా అత్తగారు ప్రతి దీపావళికి తయారు చేసేవారండి. వీటిని చంద్రకాంతలు అంటారు. దీని రుచి నార్మల్గా ఉండదండి. ఏ స్వీట్లు ఇష్టం లేని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా నచ్చుతుంది. దీనికోసం స్టవ్ మీద ఒక ఇత్తడి గిన్నె పెట్టుకోవాలండి. పెట్టుకొని 1/2 లీటర్ పాలు పోసుకుందాం. ఫస్ట్ 1/2 లీటర్ పాలు పోసుకొని ఒక చిన్న గ్లాస్ తోటి మనం వాటర్ కూడా వేసుకొని పాలు మరుగుతూ ఉన్నప్పుడు ఒక ఒక గ్లాసు ఏదో ఒక గ్లాస్ తీసుకోవాలి. ఆ గ్లాస్ తోటి కొర్ర బియ్యం అంటాం కదా, వాటిని వేసుకోవాలండి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత కలుపుకొని ఆ కొర్ర బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు కొర్ర బియ్యాన్ని ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి 4 గ్లాసుల పాలు, ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలండి. అంతే. నాకైతే అలాగే కొలత వచ్చింది, మీకు అదే చెప్తున్నాను. 4 గ్లాసులు పాలు, ఒక గ్లాసు వాటర్ వేసుకొని అవి పొంగొచ్చిన తర్వాత గ్లాసులు కొర్రబియ్యం వేసి అలా కలుపుకుంటూ మంటని తక్కువలో పెట్టుకొని ఉడికించుకోవాలండి. మీకు ఎలా ఉంటుందంటే దీని వాసన, దీని టేస్టు జీడిపప్పు పాలల్లో ఉడికించుకొని తింటే ఎంతటి కమ్మగా ఉంటుందో అంత కమ్మగా ఉండే అద్భుతమైన రుచి అండి. ఇది మన ట్రెడిషనల్ స్వీటేనండి. ఇది ఎక్కడ మనం కొత్తగా నేర్చుకున్నది ఏమి కాదు. ఇది మా అత్తగారు ప్రతి దీపావళికి చేసేవారు. వీటి చంద్రకాంతలు అని అంటాం. చాలా టేస్ట్గా ఉంటుందండి. పాలన్నీ ఇంకిపోతాయి. చూడండి, బియ్యం ఉడికిపోయలేవో చెక్ చేసుకోండి. చక్కగా ఉడికిపోతాయండి. చూసారా, మెత్తగా సాఫ్ట్గా కుక్ అయిపోయి చూసారా. ఇప్పుడు మనం ఈ స్టేజ్లోని పంచదార వేసుకోవాలి. ఇప్పుడు మనం కొలతలు చెప్పాను కదండి. గ్లాసులు బియ్యానికి, కొర్ర బియ్యానికి 4 గ్లాసుల పాలు, గ్లాసులు నీళ్లు వేసుకున్నాం కదా, అవి కరెక్ట్గా ఉడికిపోయాయి. మరి ఇంకేమి ఎక్సెస్ పడలేదండి. ఇప్పుడు దీంట్లోకి ఏ గ్లాస్ తోటి బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్ తోటే 2 గ్లాసులు పంచదార వేయాలండి. పంచదార వేసి చక్కగా కలుపుకొని ఉడికించుకోవాలి. మళ్ళీ పంచదార వేసిన తర్వాత ఈ పరమాన్నం పాయసం అంతా కూడా మళ్ళీ పలచగా అయిపోతుంది, తెలుసు కదా. అలా చక్కగా కలుపుకుంటూ అడుగు పట్టకుండా కంటిన్యూస్గా కంటిన్యూస్గా కలుపుకుంటే పాలల్లో నుంచి జిగురు వచ్చి పరమాన్నం బాగా ఉడుకుతుందండి. జిగురు వచ్చి పాకం వచ్చి మంచి కమ్మటి టేస్ట్, కమ్మటి వాసన. ఈ పరమాన్నం తయారు చేసి చంద్రకాంతల కోసం ఇది ముద్దలాగా తయారు చేస్తే కోవా కూడా మనకి నచ్చదండి, అంత టేస్ట్గా ఉంటుంది. అందుకు మనం దళసరిగా ఉంటే గిన్నె పెట్టుకోవాలి స్టవ్ మీద. మనం అచ్చంగా ఇప్పుడు అది ఎలాగ టైట్గా ఉడికిపోయింది కదండి, గట్టిగా. ఇప్పుడు 4-5 యాలకులు పొడి కొట్టుకొని అది ఒక 2 చిన్న స్పూన్తో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. అసలు నెయ్యి అవసరమే లేదు దీనికి. ఇదే మంచి నెయ్యి పరిమళంతో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ స్వీట్ నచ్చని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. చాలా సాఫ్ట్గా, మొహం అసలు మోసాటు వేయదండి. అంటే స్వీట్ తింటే కొంచెం మొహం ఒత్తినట్టు ఉంటుంది కదా, అలా ఉండదు. చాలా కంఫర్ట్గా మంచి టేస్ట్ తోటి ఉంటుంది. సేమ్ కమ్మటి జీడిపప్పుని పాలల్లో ఉడికిస్తే తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. దాన్ని ఉడికిపోయింది కదండి, దాన్ని చక్కగా ఇప్పుడు పళ్ళెంలోకి నెయ్యి రాసుకొని ఉడికిన ముద్దంతా అందులో పరుచుకోవాలండి. పరుచుకొని చక్కగా మొత్తం పళ్ళెంలోకి పరుచుకొని, మరీ ఎక్కువ లావుగా మన ఇష్టమే, ఎంత మనం వండుకునే పరమాన్నాన్ని బట్టే మనం దాన్ని ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదండి. దీనికి ఎక్కువ తక్కువలో ఏమి అవ్వదు. ఒకే గ్లాసు బియ్యం తీసుకోవాలి. దానికి 4 గ్లాసుల పాలు, ఒక గ్లాసు వాటర్ తీసుకోవాలి. అసలు అచ్చంగా 5 గ్లాసులు కూడా పాలు తీసుకోవచ్చండి. మొత్తం పాలు వేసామంటే ఎక్కువగా ఎవాపరేట్ అయిపోతాయి పాలు బియ్యం ఉడకడానికి. ఇంకా అప్పుడు మొత్తంగా పాలు తీసుకోవాలంటే 6 గ్లాసుల పాలు వేసుకోవాలండి. లేదు 4 గ్లాసుల పాలు, ఒక గ్లాసు వాటర్ వేసుకుని ఇలా చక్కగా పరుచుకున్న తర్వాత పైనుంచి నెయ్యితోటి అద్దుకుంటే చిన్న సాఫ్ట్గా వస్తుంది. అలా అయిన తర్వాత చక్కగా చాకు తోటి ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత మనం డిమోల్డ్ చేసుకోవచ్చు. ముక్కలన్నింటినీ సెపరేట్ చేసుకోవచ్చు. ఇది చూడడానికి ఎలా కనిపిస్తుంది, ఏం గార్నిషింగ్లు తర్వాత ఏమి అలంకారాలు ఏమీ చేయక్కర్లేదండి. చక్కగా ఉంటుంది, అలాగే తయారు చేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటుంది, వచ్చేస్తుంది. చల్లారిపోతే మొత్తం ముక్కలన్నీ వచ్చేస్తాయి చక్కగా. వీటిని మళ్ళీ ఆయిల్లో వేయించడము ఏం చేయక్కర్లేదు.
ఇది పెసరపప్పుతో తయారు చేసుకున్నవి అయితే అలా ఆయిల్తో తయారు చేయలేమో కానీ ఇలా కొర్ర బియ్యంతో తయారు చేసుకునే ఈ చంద్రకాంతల రుచి ఎప్పుడు తినకపోయినా ఒక్కసారి ట్రై చేసి ఈ సమ్మర్ హాలిడేస్లో ఒక్కసారి చేసి ఇంట్లో అందరికీ సర్వ్ చేసి చూడండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. కంపల్సరీగా అందరూ మెచ్చుకుంటారు. అంత బాగుంటుందండి ఈ స్వీట్. దీనికి కూడా మహా ఎక్కువ ఖర్చు కూడా అయిపోదు. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకునే మన ట్రెడిషనల్ చంద్రకాంతలు. దీని రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. నా వీడియో మీకు ఎలా అనిపించిందండి? నచ్చితే ఒక లైక్ చేయండి. ట్రెడిషనల్ వంటలు చేయమని మా వ్యూవర్స్ చాలామంది అడుగుతున్నారు కనుక మేము పాతకాలంగా తయారు చేసుకునే ఈ రెసిపీస్ అన్నీ మీకోసం పోస్ట్ చేస్తున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.